Hey buddies, how are you all? Welcome to Brahma Writings. ఈరోజు మనం CSV కామా సపరేటెడ్ వాల్యూస్ సింగిల్ కాలంలో ఉన్న CSV ఫార్మేట్లో ఉన్న డేటాని ఇండిపెండెంట్ కాలమ్స్ అదే ఇండివిజువల్ కాలమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి పవర్ బిఐని ఉపయోగించుకొని అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే స్టూడెంట్ నేమ్, టోటల్ మార్క్స్, అడ్రస్ 3 కాలమ్స్ అండి. సో ఇవి CSV ఫార్మేట్లో ఉన్నాయి, కామా సపరేటెడ్ వాల్యూస్. సో కింద మీరు గమనిస్తే నేము, టోటల్ మార్క్స్, స్టేట్, ఇలా మనకి ఇక్కడ మల్టిపుల్ డేటా ఉంది. 51 రోస్ ఉన్నాయండి. ఓకే, సో వీటన్నిటిని మనం పవర్ బిఐని ఉపయోగించుకొని ఇండిపెండెంట్ కాలమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎలా రావాలంటే పక్కనే ఎక్కడ ఉంది చూసారా, ట్రాన్స్ఫార్మ్ డేటాని. సో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా రావాలండి మనకి. సో ఈ విధంగా మనం పవర్ బిఐని ఉపయోగించుకొని ఎక్సెల్ షీట్ని ఏ విధంగా మారుస్తామో చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా. సో ఈ డేటాని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా, చిన్నది కాబట్టి. మనం పవర్ బిఐలోకి డేటాని మల్టిపుల్ వేస్లో తీసుకొని రావచ్చండి. ఇక్కడ మీకు మల్టిపుల్ వేస్ చూపిస్తాను. సో ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గెట్ డేటా అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడే చూడండి, ఎంటర్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో గెట్ డేటా అనే తర్వాత చేస్తాను. ఎంటర్ డేటా అనేది ఉంటుంది చూడండి. సో ఇక్కడ కాలం నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. సో కాలం నేమ్ అనేది అక్కడ వదిలేసేయండి, మళ్ళీ చేస్తాను. సో కాపీ అవ్వలేదు, విల్ ట్రై అగైన్. సో ఇక్కడ స్టూడెంట్ నేము, టోటల్ మార్క్స్, అడ్రస్ అనేవి 2 times పేస్ట్ అయ్యాయండి. సో ఐఎమ్ డిలీటింగ్ 1. సో ఇది టేబుల్ నేము స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. పవర్ బిఐ నేను ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ ఉపయోగిస్తున్నాను అండి. సో స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ లోడ్ అనేది ఉంది కదా, లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటాలో వచ్చి ఒక టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూపిస్తుంది కదా, 51 రికార్డ్స్ అనేవి, రోస్ అనేవి ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయాయి. ఇక్కడ చూస్తే ఏ టేబుల్ని, ఏ డేటాని మీరు ఏ రూపంలో ఎటువంటి సోర్సెస్ని ఉపయోగించుకొని ఇన్సర్ట్ చేసినా సరే అది ఇక్కడికి వచ్చి పడుతుందండి. సో మీరు తీసుకున్న దాని ప్రకారం ఇక్కడ మనకి సింగిల్ కాలంలోనే డేటా ఉంది CSV ఫార్మాట్లో. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి పవర్ బిఐలో. ఒకటి రిపోర్ట్ వ్యూ. సో ఇక్కడ మనం ఈ డేటాను ఉపయోగించుకొని విజువలైజేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విజువలైజేషన్ చాలా ఉన్నాయి, అవి మనం తర్వాత కవర్ చేద్దాం లేటర్ వీడియోస్లో. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, డేటా వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఇన్సర్ట్ చేసిన డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ హోమ్ రండి. సో మీరు ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు హెడర్ మార్చాలండి నేను. ఓకే, ఈ హెడర్ అనేది నాకు అవసరం లేదు. సో ఇక్కడ పవర్ బిఐలో ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్. సో ఈ డేటాని నేను నాకు నచ్చిన విధంగా మార్చుకోవాలంటే ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలండి. ఇట్స్ లైక్ ETL అండి. వీ ఎక్స్ట్రాక్ట్ ద డేటా, వీ ట్రాన్స్ఫార్మ్ అండ్ వీ లేట్ ద డేటా. సో పవర్ బిఐలో ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి ETL లెక్క ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ డేటాని మనం తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, యూజ్ పోస్ట్రో యాజ్ అ హెడర్ అని. సో ఇప్పుడు అసలైన హెడర్ ఏంటంటే మనకి స్టూడెంట్ నేము, టోటల్ మార్క్స్, అడ్రస్. ఓకే, ఈ స్టూడెంట్ నేము, టోటల్ మార్క్స్, అడ్రస్ అనేది 3 కాలమ్స్ కావాలి, కానీ ఇదంతా ఒకే కాలంలో ఉంది. ఓకే, సో దీనికి 3 కాలమ్స్గా మార్చడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. బట్ నేను ఫస్ట్ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ద్వారా వెళ్దాం అనుకున్నాను. సో అది ఎలా చేస్తాను చూడండి. ఈ కాలంని ముందుగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ కాలంకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్.
సో ఒక కొత్త కాలంని ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ నుంచి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ సెలక్షన్ ఆ కాలంని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఏమి ఇచ్చుకుంటాను, ముందు స్టూడెంట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూడండి. సో స్టూడెంట్ నేమ్ అనేది నేను హెడర్ గా ఇచ్చుకున్నాను ఈ యొక్క కాలంకి. సో నెక్స్ట్ ఇక్కడ మనం శాంపుల్ డేటా ఇవ్వాలండి. సపోజ్ స్టూడెంట్ నేమ్ ఏంటి, థామసినా. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను ఒకటి ఎంటర్ చేశాను కదా, జస్ట్ ఎంటర్ చేసింది ఎంటర్ చేసింది మనం ఓకే చేస్తే వెంటనే ఈ ఫార్మాట్ లో మనకి రిమైనింగ్ రోస్ అన్నిటికీ పవర్ బిఐ డేటా ఫిల్ చేస్తుందండి. దీన్నే ఫ్లాష్ ఫిల్ అంటాం. చూడండి వచ్చేసిందా. ఓకే, సో ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనకు ఒక పని అయిపోయింది. ఏంటి, స్టూడెంట్ నేమ్, టోటల్ మార్క్స్, అడ్రస్ లో నుంచి మనం స్టూడెంట్ నేమ్ బయటకు తీసుకొచ్చేసాం. ఓకే, సో ఇక్కడ పవర్ బిఐలో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టెప్ కి మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామో ప్రతి స్టెప్ కి ఒక స్టెప్ అప్లైడ్ స్టెప్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇది దీనివల్ల ఏంటంటే మనం ఆ స్టెప్ కన్నా ముందుగా ఏముంది, ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. సో హిస్టరీ లెక్క మనకు ఉపయోగపడుతుంది. ప్రీవియస్ గా కావాలంటే ఈ స్టెప్ ను నేను కావాలంటే చూడండి డిలీట్ చేస్తున్నాను, స్టెప్ పోయింది. మళ్ళీ అది చేయాలంటే యాడ్ కాలంలోకి వెళ్ళి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, కాలం సెలక్షన్. సో ఈ కాలం నేమ్ నేను ఏమి ఇచ్చుకుంటున్నానండి, స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్లాష్ ఫిల్ చేస్తున్నాను కాబట్టి మనం ఒకదానికి మనకి ఎలా కావాలో డేటా అనేది ఇస్తే రిమైనింగ్ దానికి అదే ఆటోమేటిక్ గా డేటా అనేది ఫిల్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓకే ఇస్తున్నాను, ఒక కాలం క్రియేట్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఆ టోటల్ మార్క్స్ ప్లస్ ఆ స్టేట్ ని, ఆ అడ్రస్ ని కూడా మనం సపరేట్ చేయాలి. సో దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేయండి. దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేస్తే కాలం ఫ్రమ్ సెలక్షన్. సో ఈసారి ఇది మ్యాక్సిమం వర్క్ అవ్వకపోవచ్చు, బట్ చూద్దాం. టోటల్ మార్క్స్. సో టోటల్ మార్క్స్ లో మనం ఇందాక ఎంటర్ చేసినట్టే మనం మార్క్స్ ఇవ్వండి 465. ఒకటి నేను ఎగ్జాంపుల్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను, రిమైనింగ్ అది ఆటోమేటిక్ ఫిల్ చేయాలి కాబట్టి చూడండి వచ్చిందా మార్క్స్ అనేవి, టోటల్ మార్క్స్ వచ్చాయి కదా, సూపర్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్టూడెంట్ నేమ్ ని టోటల్ మార్క్స్ రెండింటిని సపరేట్ చేసాం. ఓకే, క్లిక్ ఓకే. సో మనకి రెండో కాలం కూడా క్రియేట్ అయింది. మూడో కాలం, ఇప్పుడు మూడో కాలం మనకు కావాల్సింది ఏంటంటే అడ్రస్. సో ఈ అడ్రస్ ని సేమ్ అదే కాలం మళ్ళీ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించుకొని, ఫ్రమ్ సెలక్షన్ ఉపయోగించుకొని, సో ఇక్కడ మనం ఏమిస్తున్నాం, అడ్రస్ అనేది హెడర్ ఇచ్చుకుంటున్నాను. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, దీనిలో ఫస్ట్ నేమ్ ఏముంది, వెస్ట్ వర్జీనియా. సో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎంటర్ కొట్టంగానే రిమైనింగ్ రోస్ కి, ఆ కాలంలో ఉన్న రిమైనింగ్ రోస్ కి అదే డేటా ఫిల్ చేయాలి. అయింది కదా. సో ఇప్పుడు మనకి ఆ మూడు కాలమ్స్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా సపరేట్ అయ్యాయండి, చూశారు కదా. ఇది మన మెయిన్ బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసిన డేటా. సో పవర్ బిఐలో మనం ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని ఏం చేసామంటే ఈ మూడు కాలమ్స్ ఇండిపెండెంట్ గా క్రియేట్ చేసాం. ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కి మనం ఏం ఉపయోగించుకున్నాం, యాడ్ కాలంలో కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్, కాలం ఫ్రమ్ సెలక్షన్. సో ఇంకొక ఆప్షన్ ఉందండి, అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ స్ప్లిట్టింగ్ అని ఉంటుందండి, స్ప్లిట్ కాలం. ఓకే, ఈ స్ప్లిట్ కాలం ఉపయోగించి ఏ విధంగా చేస్తామో చూడండి. సో స్ప్లిట్ కాలంలో మీరు ఇక్కడ గమనిస్తే స్టూడెంట్ నేము, టోటల్ మార్క్స్, అడ్రస్ అనేవి ఒక కామాతో సపరేట్ అయ్యి ఉన్నాయి. అవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయా, లేవు, కామాతో సపరేట్ అయ్యి ఉన్నాయి. ఆ సపరేటర్ ని మనం ఏమంటామంటే డెలిమీటర్ అంటామండి ఇక్కడ. ఓకే, ఈ డెలిమీటర్. సో ఇప్పుడు నేను ఒక కొత్త కాలము సపరేట్ చేస్తాను చూడండి బై యూజింగ్ డెలిమీటర్. సో ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసింది. సో ఆ డెలిమీటర్ ఏంటంటే కామా అండి. ఓకే, సో ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ మోస్ట్ డెలిమీటర్, లెఫ్ట్
స్టార్టింగ్ ఏదైతే డెలిమీటర్ వస్తుందో అక్కడి నుంచి స్ప్లిట్ చేయి, లేకపోతే రైట్ నుంచి స్ప్లిట్ చేయి, లేకపోతే ఈచ్ అని తీసుకుంటే ఆటోమేటిక్గా అది ఎన్ని ఉంటే అన్ని స్ప్లిట్టింగ్ చేయాలి. అది చూద్దాము. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను, ఏమొస్తుందో చూడండి. సో సూపర్, ఇది కూడా మనకు కావాల్సినట్టుగా స్ప్లిట్ చేసింది చూసారా. ఆ నేమ్ని ఇచ్చింది, తర్వాత మార్క్స్ ఇచ్చింది, తర్వాత అడ్రస్ ఇచ్చింది, కానీ హెడర్స్ అనేది స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు మనం సింపుల్గా ఈ హెడర్ని మళ్ళీ మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. సో ఆల్రెడీ మార్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి సేమ్ రాదు. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు అంటే అడ్రస్ 2 అని ఇచ్చుకోవచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్తున్నా. సో ఈ విధంగా CSV ఫార్మాట్ లో ఉన్న డేటాని మల్టిపుల్ వేస్ లో మనం పవర్ బిఐలో ఇండివిజువల్ కాలమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఏంటంటే యాడ్ కాలమ్ ను ఉపయోగిస్తాము, కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఇందులో ఫ్రమ్ సెలక్షన్ అనేది ఉపయోగించుకొని ఫ్లాష్ ఫిల్ చేస్తాము. ద సెకండ్ వన్ ఏంటంటే స్ప్లిట్ కాలమ్ ను ఉపయోగించుకొని చేస్తాము. సపోజ్ ఈ స్టూడెంట్ నేమ్ ని మనం స్టార్టింగ్ తీసుకురావాలంటే ఇక్కడ పవర్ బిఐలో ఒక ఆప్షన్ ఉందండి, మూవ్ అనే ఆప్షన్. టు బిగినింగ్ అని కొట్టండి, స్టార్టింగ్ లోకి వచ్చింది కదా. అర్థమైందా? ఇలా చాలా చేయొచ్చండి మన అనలిటిక్స్ లో. సో ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇఫ్ యూ లైక్ మై వే ఆఫ్ టీచింగ్ అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, రియల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ సపోర్ట్